మే 12వ తేదీన మనకు సోమవారం, అలానే కాకుండా పౌర్ణమి. ఇది 100 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి. అలా పడేస్తే క్షణాల్లో మీ దరిద్రాలు పోతాయి. అలానే కాకుండా మీరు కోట్లకు అధిపతులు అవుతారు. కాబట్టి ఏంటంటేనండి, ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ ఎవరైతే నిమ్మకాయ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోయి వాళ్లకు పట్టిన దరిద్రాలన్నీ కూడా ఆ రోజుతో పూర్తిగా తొలగిపోతాయన్నమాట. అద్భుతం అంటే అద్భుతం చూస్తారని చెప్పొచ్చు. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక నిమ్మకాయ పరిహారం మనం చెప్పాలంటే చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ కదా. నిమ్మకాయతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా నిమ్మకాయ పరిహారం అనేది ఏంటంటే కనుక అత్యంత పవర్ఫుల్ పరిహారం అండి. పౌర్ణమికి కావచ్చు, అమావాస్యకు కావచ్చు, సరి సమానమైన పరిహారం అని చెప్పొచ్చు. అందుకే చాలా మంది కూడా ఏంటంటే కనుక నిమ్మకాయతో పరిహారం అనేది చేస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. మరి మనం కూడా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకుండే అంటే అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలను మనము తెచ్చిపెట్టుకోవడానికి నిమ్మకాయ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది అనమాట. ఒక్క నిమ్మకాయ మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. మానవుడికి ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు. అందుకే ఈ పౌర్ణమి మనకు సోమవారంతో కూడి వస్తుంది కాబట్టి ఆ రోజున మీరు ఈ విధంగా ఏంటంటే కనుక నిమ్మకాయను తీసుకొని ఈ విధంగా పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఇక దైవానుగ్రహం కలుగుతుంది, మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. మానవ జీవితం అన్న తర్వాత ఏంటంటే కనుకనండి పూర్వకర్మ శాపాలు, పాపాలు, దరిద్రాలు సహజంగా ఉంటూనే ఉంటాయన్నమాట. వాటి వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. ఎన్ని పరిహారాలు చేసినా కానీ పెద్దగా ఫలితాలు రాక ఏంటంటే కనుక కొన్నిసార్లు మనం ఇబ్బంది కూడా పడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారాలండి ఇవన్నీ కూడా. ఏంటంటే కనుక సొంత అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలు. అంటే మనకు పండితులు కూడా అప్పుడప్పుడు చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనకు దరిద్రం పట్టినప్పుడు ఇలా ఈ పనిని చేయటం వల్ల, అలానే కాకుండా మనకి ఇబ్బంది ఉన్నప్పుడు ఆ పనిని చేసుకోవడం వల్ల మనకుండే అంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రాలన్నీ కూడా ఏంటంటే ఆ పరిహారం ద్వారా పోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎక్కువగా మీరు దరిద్రాలతో సతమతమైపోతున్నా, ఇబ్బంది పడిపోతున్నా కేవలం అండి ఒకటే నిమ్మకాయ మీరేం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. తీసేసుకొని ఈజీగా పరిహారం చేసుకుంటే మాత్రం మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పొచ్చు. పౌర్ణమి కాబట్టి ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అలా నిద్ర లేస్తే చాలా మంచిది. అలానే కాకుండా పౌర్ణమి రోజు ఏంటంటే నార్మల్గా చెప్పాలంటే లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుందన్నమాట. అంటే భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మంచి శక్తులు మాత్రమే ఈ రోజు ఏర్పడతాయి. అలానే కాకుండా అమృత ఘడియలు కూడా ఏంటంటే కనుక ఈ పౌర్ణమికి ఏర్పడుతున్నాయి. అందుకే మీరు చేసుకునే పని ఎలాంటిదైనా సరేనండి తప్పకుండా ఫలితాలను తెచ్చిపెడుతుందన్నమాట. అందరి ఇళ్లలో నిమ్మకాయ ఉంటుంది కాబట్టి తీసేసుకుని ఈ పని చేయొచ్చు. ఈ పరిహారం చేయడం ద్వారా ఏంటంటే మంచి మేలు చేకూరుతుందన్నమాట. కేవలం చూడండి, ఒక నిమ్మకాయ వల్ల మన తలరాత మారిపోతుందండి, మన జీవితమే మారిపోతుంది, మన దరిద్రం పోతుంది, మనకుండే నష్టము, కష్టము, బాధ, ఇబ్బంది ఇవన్నీ కూడా పోవటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. నార్మల్గా మీరు పౌర్ణమి తిథి రోజున ఏదైనా దూర ప్రయాణం చేస్తున్నారనుకోండి, అప్పుడు ఏంటంటే ఒక నిమ్మకాయను మీ దగ్గర పెట్టుకోండి, చిన్నది తీసుకోండి. మనం ఏంటంటే కాస్ట్ ఎక్కువగా ఉంది కదా, దానికోసం ఒక నిమ్మకాయను వేస్ట్ చేయాలనుకుంటాం. కానీ పౌర్ణమికి, అమావాస్యకు మనకి ఏదైనా తాకినా, ఏదైనా పట్టినా కానీ అది పోదండి. అంటే జన్మాంతరం ఏంటంటే కనుక మనని పట్టి పీడిస్తూ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. అందుకే మన పెద్దవారు చెబుతూ ఉంటారు, పౌర్ణమికి, అమావాస్యకు ప్రయాణాలు చేయకూడదు, దూరంగా వెళ్ళకూడదు. అంటే ఈరోజు ఏదైనా తాకితే తొందరగా పోదు, ఇబ్బంది అలాగే ఉండిపోతుంది, చాలా బాధపడాల్సిన అంటే పరిస్థితి వస్తుందని చెబుతూ ఉంటారు. మనం ఏంటంటే కొన్నిసార్లు పెద్దల మాటలు లెక్క చేయకుండా ప్రయాణాలు చేస్తాం, కొన్ని పనులు చేస్తాం. కావాలని ఎవరు చేయరు, ఎవరు కూడా కావాలని కోరి కష్టాలను ఎవరు తెచ్చుకోరు కదా. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక అలా అయిపోతూ ఉంటుంది కదండి. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా చిన్న సైజులో ఉండే నిమ్మకాయను తీసుకుని ప్రయాణాలు చేయండి. అలా చేసేటప్పుడు మన దగ్గరికి చెడు అనేది రాదు. ప్రయాణాలు ఏంటంటే కనుక అడ్డంకులు ఆటంకులు లేకుండా సాఫీగా సాగుతాయి. ఆ ప్రయాణం తర్వాత నిమ్మకాయని తల చుట్టూ 3 సార్లు తిప్పి పడేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత పౌర్ణమి కాబట్టి నల్లటి వస్త్రాలను అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదండి. అలానే ఏంటంటే కనుక బ్లూ కలర్లో ఉండేవి, గ్రే కలర్లో ఉండే బట్టలు కూడా ధరించకండి. పౌర్ణమి తిథి రోజున దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదండి. బియ్యం కావచ్చు, అన్నం కావచ్చు, అంటే డబ్బుని కావచ్చు, మన ఇష్టాన్ని బట్టి మనం ఏ దానం చేసినా కానీ మంచి ఫలితం ఉంటుంది. ఆ తర్వాత మీరు చేసే పనుల్లో తీవ్రమైన ఆటంకాలు, అడ్డంకులు వస్తున్నట్టయితే మీరు ఒక నిమ్మకాయని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని 21 సార్లు తల చుట్టూతో తిప్పాలండి. తిప్పేటప్పుడు హోం ఫట్ స్వాహ, హం ఫట్ స్వాహ, హం ఫట్ స్వాహ అనుకుంటూ తిప్పండి. అంటే ఇక్కడ హాం ఫట్ స్వాహ అంటే మనకి ఇక్కడ నుంచి ఇంకా స్టాప్ అయిపోవాలి. అంటే హాం ఫట్ స్వాహ అంటున్నాం అంటే ఇక్కడ నుంచి మాకు తొలగిపోవాలి, చెడు అనేది ఉండకూడదు. దరిద్రం గురించి చేస్తున్నాం కాబట్టి 21 సార్లు తల చుట్టూ తిప్పి మనం ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర పడేసి అది ఏంటంటే కనుకనండి ఎడమ కాలితో తొక్కాలండి. తొక్కితే దాంట్లో ఉండే గుజ్జంతా కూడా బయటికి వచ్చేయాలి. అలా తొక్కేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. ఆ నిమ్మకాయ అంతా కూడా ఏంటంటే కనుక చిత్తుగా అయిపోవాలండి. అలా తొక్కండి. 21
సార్లు ఖచ్చితంగా తిప్పండి. అంటే ఏ చేతిలో పట్టుకున్నా ఏం కాదు, మీరు అంటే కుడి నుంచి ఎడమవైపుకి, ఎడమ నుంచి కుడివైపుకి ఎలా తిప్పుకున్నా ఏం కాదు. కాకపోతే ఏంటంటే కనుక మనకు ఈ విధంగా చెప్పబడుతుంది శాస్త్రంలో, 21 సార్లు తిప్పేటప్పుడు హంఫట్ స్వాహ అనుకుంటే మీ దగ్గరికి ఏంటంటే కనుక చెడు అనేది రాదు, దరిద్రం అనేది రాకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఎవరికి చెప్పకుండా మీకు మీరే చేసేసుకోండి. దరిద్రం నుంచి మిమ్మల్ని మీరు విముక్తి కలిగించుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు పౌర్ణమి కాబట్టి గుమ్మానికి ఈ విధంగా ఇది కట్టండి. ఇలా కట్టడం వల్ల భూతాలు పేతాలు మన ఇంటిని పట్టి పీడించకుండా మనకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. ఇంటి పరంగా ఉండే నరదిష్టి కూడా 100% అంటే 100% పోతుందన్నమాట. ఇక్కడ చూపించేది ఏంటంటే కనుక ఉత్తరేణి మొక్క వేరండి. ఉత్తరేణి మొక్క ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. అదేంటంటే కనుక దిష్టి దోషం అలానే నరఘోష జనఘోషను కూడా తీసేయడానికి ఉపయోగపడుతుంది. ఉత్తరేణి మొక్కని తెచ్చుకొని ఏంటంటే కనుక మీరు శుభ్రం చేసుకోండి. ఎందుకంటే మట్టి ఉంటుంది కదా, ఉత్తరేణి మొక్కని తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోండి. అంటే మా అవసరం కోసం మేము తీసుకెళ్తున్నాం కాబట్టి మాకు ఈ పని జరిగేలాగా చూడమని మనం సంకల్పం చెప్పుకొని ఉత్తరేణి మొక్కని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక కొంచెం పసుపు నీళ్లతో శుభ్రం చేసుకోండి. దానికి మట్టి దుమ్ము ధూళి ఉంటాయి కదా, అది శుభ్రం చేసుకున్న తర్వాత ఏంటంటే ఒక చోట పెట్టుకుని ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో ఏంటంటే కనుక ఉత్తరేణి మొక్క అలానే కాకుండా నిమ్మకాయ, కొంచెం పచ్చకర్పూరం, కాస్తన్ని అంటే అక్షంతరలు అరస్పూను, కుంకుమ అరస్పూను, పసుపు అరస్పూను పోసేయండి. అంటే పసుపు అంటే నార్మల్గా కుంకుమ అనేది మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచించి అశుభాలను దూరం చేస్తుంది. పసుపు బియ్యం కాబట్టి ఏ చెడు అనేది మన దగ్గరికి రాకుండా అడ్డుకోవడానికి పసుపు బియ్యం అంటే అక్షంతలు బాగా ఉపయోగపడతాయి. ఈ ఉత్తరేణి మొక్క ఏంటంటే కనుక మనం ముందే చెప్పాం కదా, జనఘోష నరఘోషను తీసేయడానికి పనిచేస్తుంది అనమాట. అలానే పచ్చకర్పూరం దేవతలకు దేవుళ్లకు ఇష్టం కాబట్టి మనకు మంచి జరగాలంటే ఖచ్చితంగా పెట్టాలి. అంటే నార్మల్గా చూడండి, ఉత్తరేణి మొక్క, నిమ్మకాయ, పచ్చకర్పూరం, కుంకుమ, పసుపు అనమాట. అంటే 5 వస్తువులను కలిపి ఒక వస్త్రంలో పెట్టి మూట కట్టి దానికి దీపం ధూపం చూయించి గుమ్మం దగ్గర కడితే మన ఇంటి మీద ఉండే ఏడుపుతో పాటు మన ఇంటి మీద ఉండే అంటే నరదిష్టి అలానే కాకుండా జనఘోష నరఘోష భూత పేత పిశాసాల నుంచి సైతం మనకేంటంటే విముక్తి కలుగుతుంది. ఇది ఎక్కువగా మనకు ఫ్యూచర్ అయితే ఇవ్వదు, అంటే ఎక్కువ కాలం అయితే మన ఇంటికి ఉండదనమాట. 41 రోజుల తర్వాత తీసి మనం పడేయాలి, ఖచ్చితంగా పడేయాలి. ఎందుకంటే ఒకవేళ చెడున్న నిమ్మకాయ కుళ్ళిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే ఇది కట్టాం కాబట్టి మంది ఏడుపులున్నా సరేనండి నిమ్మకాయ అనేది కుళ్ళిపోతుంది. కొంతమందికి 21 రోజుల సమయంలో నిమ్మకాయ కుళ్ళిపోవటం జరుగుతుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే కనుక 41 రోజుల సమయంలో నిమ్మకాయ కుళ్ళిపోవటం జరుగుతుంది. కాబట్టి 41 రోజుల వరకే పెట్టుకోవాలి. ఒకవేళ 21 రోజులకి నిమ్మకాయ కుళ్ళిపోతే తీసేసి దూరంగా ఎక్కడైనా సరే నీళ్లుండే ప్రదేశంలో పడేసుకోవచ్చు. లేదంటే కనుక నార్మల్గా అండి మీకు అంటే ఏదైనా ప్రదేశం అంటే ఇక్కడ బాగానే ఉంది ఇక్కడ పడేసుకోవచ్చు అనుకుంటే అలాంటి ప్రదేశాలలో పడేయాలి. కానీ మన నుంచి దూరంగా పడేసుకుంటే చాలా మంచిదండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే ఇది చేసినట్టు ఇతరులతో మీరు చెప్పుకోకండి, పంచుకోకుండా చెప్పుకోకుండా చేసుకుంటేనే ఫలితం అధికంగా వస్తుంది. అలానే కాకుండా మీరు మంచి ఫలితాలను చూస్తారు. మీ ఇంటి మీద ఉండే చెడంతా కూడా తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలను పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి నిమ్మకాయతో పరిహారం చేయండి. గుమ్మానికి లోపల నుంచి కట్టాలా మరి బయట నుంచి కట్టాలా అండి అంటే కనుక మీరు బయట నుంచి కూడా కట్టుకోవచ్చు, లో నుంచి కూడా కట్టుకోవచ్చు. అలా మీకు ఒకవేళ కట్టడం ఇష్టం లేకపోతే ఏం చేయండి అంటే కనుక గుమ్మం దగ్గర అంటే ఒక చోట ఇలా తగిలిచ్చి పెట్టుకోండి. అలా కూడా ఫలితం ఉంటుందన్నమాట. ఇంట్లోకి ముఖ్యంగా ఏంటంటే కనుక జనఘోష అంటే జనాల ఏడుపు కావచ్చు, దిష్టి కావచ్చు, ఇలాంటివి దోషాలు ఇలా ఉంటూ ఉంటాయి కదండి. మంచివారు చెడువారు మన ఇంటికి వస్తూ ఉంటారు. మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాము. అంటే ఎలాంటి వాళ్ళు ఎవరి మనసులో ఏముంటుందో మనం చెప్పలేము. మన చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు, మనతో చక్కగా తీయగా మాట్లాడుతూ ఉంటారా, వెనక ఏంటంటే మన మీద ఏడుస్తూ ఉంటారు. అలాంటిది కూడా ఏంటంటే కనుక మనకి ఎఫెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది, ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది కదండి. దాని నుంచి కూడా మనం బయటపడటానికి అయితే చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. ఎంతలా ఫలితాన్ని తెచ్చి పెడుతుందంటే మీరు మీ కళ్ళతో నమ్మలేరనమాట. ఇంత మంచి ఫలితం వచ్చిందా, ఇంత బాగా మాకు ఉపయోగపడిందా, ఇంత బాగా పరిహారం పనిచేసిందా అన్నట్టుగా ఏంటంటే మీరే షాక్ అయిపోతారనమాట. అంత బాగుంటుందండి నిమ్మకాయ పరిహారము. అలానే కాకుండా ఉత్తరేణి మొక్క ఏంటంటే కనుక మనకు ఈ వేరు అత్యంత శక్తివంతమైనది. అంటే తెచ్చుకునేటప్పుడు మీరు అంటే ఒక చెంబుడు నీటిని సమర్పించేసి సంకల్పం చెప్పుకొని తెచ్చుకోండి. నార్మల్గా పచ్చని మొక్కల్ని అంటే మనం తాకేటప్పుడు వాటి వేర్లను స్వీకరించేటప్పుడు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకుంటే అవేంటంటే పనిచేస్తాయండి. చాలా వరకు కూడా ఏంటంటే అవి పనిచేయడంతో పాటు మంచి ఫలితాలను కూడా ఇస్తాయని పురాణాలే చెబుతున్నాయి అనమాట. శాస్త్రాల ప్రకారం ఉత్తరేణి మొక్కకు చాలా శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఇది నార్మల్గా జనఘోష నరఘోష నరదిష్టి జనాల ఏడుపు చెడు ఇదంతా కూడా ఉంటూ ఉంటుంది కదా, దరిద్రం ఇవన్నీ కూడా పోగొట్టుకోవడానికి అయితే చక్కగా
పనిచేసే మొక్కగా పరిగణిస్తారు కాబట్టి దీనివల్ల మీకు ప్రయోజనమే ఉంటుంది, నష్టం అయితే కలగదు, లాభం చేకూరుతుంది, అద్భుతాలను చూస్తారు. అద్భుతాలను చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. ఈ తిదివార నక్షత్రం బాగుంటుంది, 100 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి పౌర్ణమి ఈ రోజున చేయటం వల్ల అయితే మంచి ఫలితాలను పొందగలుగుతారని పురాణాలే చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం ది బెస్ట్ పరిహారంగా పరిగణించబడుతుంది కాబట్టి మీరు చేయటం వల్ల మీకు కూడా ఫలితం అధికంగా ఉంటుందని చెప్పుకోవటం జరుగుతుందన్నమాట. ఎంత చక్కగా అంటే ఆచరిస్తారో అంత మంచి ఫలితం, అంత మంచి రిజల్ట్ అయితే మీరు పొందగలుగుతారు. ఇంటి పరంగా ఉండే చెడంతా కూడా తీసేసుకోవడానికి పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. 41 రోజుల తర్వాత ఖచ్చితంగా తీయండి. నిమ్మకాయ కుళ్ళిపోకపోయినా మీరు తీసి పడేయటమే బెటర్ అనమాట. కాబట్టి ఇలా తీసి పడేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే నిమ్మకాయ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా మంచి ఫలితాన్ని అయితే తెచ్చిపెడుతుంది అనమాట. నిమ్మకాయ కదా అనుకుంటాం కానీ నిమ్మకాయతో పరిహారం చేసుకుంటే తప్పకుండా అంటే సిద్ధిస్తుంది అనమాట. అంటే పవర్ఫుల్ పౌర్ణమి కాబట్టి ఈరోజు మీరు ఇలాంటి పరిహారాలు చేసుకున్నా, ఇలాంటి విధి విధానాలను ఆచరించుకున్నా మంచి జరుగుతుందన్నమాట. మంచితో పాటు మనకేంటంటే అద్భుతాలు జరిగించే పౌర్ణమి అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రయత్నించేసుకొని ఫలితం పొందండి. కావున మనకు ఈ పౌర్ణమి అంటే సోమవారంతో కూడి రావటం చాలా విశేషం. అందులో ఇది చాలా పవర్ఫుల్ పౌర్ణమి, కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తున్న పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమికి ఎక్కువగా శక్తులు ఉన్నాయని పురాణాలే చెప్తున్నాయి అనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేసుకోండి. ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా మంచి ఫలితాన్ని అయితే తెచ్చిపెడుతుంది అనమాట. ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. ఇదేంటంటే కనుక మనమండి మందారాకుతో చేసుకోవాల్సిన పరిహారం. మందారాకు పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది. మందారాకు అనేది దైవ అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది. దైవ అనుగ్రహంతో పాటు దీనికి ప్రకృతి అనుగ్రహం ఉంటుంది. మందార చెట్టు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి మందార ఆకు పరిహారం ఎవరైతే ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది, వారికి అద్భుతం అంటే అద్భుతం జరుగుతుంది, వారి కోరికలు తీరటంతో పాటు వారు కుబేరులాగా మారటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. మందార చెట్టు అనేది నార్మల్గా ఏంటంటే సహజంగా అండి అందరికి కనిపిస్తూనే ఉంటుంది. కొంతమంది ఇళ్లలో ఏంటంటే కనుక మందార చెట్టు అనేది ఉంటుంది కదా, మీకేంటంటే అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్లో అండి మాకు అసలు కుదరవండి, ఒక పని అనుకుంటే ఇంకొక పని అవుతుంది, అలానే కాకుండా ఏదైనా పని అనుకుంటే అది జరగదు, చాలా బాధలు అంటే మాకు కలుగుతాయండి, అసలు ఏం చేయాలో అర్థం కాదండి, అన్నీ కూడా పెండింగ్లో పడిపోతాయి అనుకునేవారు ఏం చేయండి అంటే కనుక మందార ఆకుని తెచ్చుకొని అందులో 5 యాలకులు చిన్న బెల్లం ముక్కను పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు తీసుకెళ్ళి ఏదైనా దేవాలయం ప్రాంగణంలో అండి అంటే గుడి ప్రాంగణంలో వదిలేసి రండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటంతో పాటు మీకంతా కూడా మంచి చేకూరుతుందనమాట. చాలా మంచి రిజల్ట్ని చూడటానికైతే ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది కాబట్టి చేసేసి ఏంటంటే ఫలితం పొందండి. పనులు జరగాలన్నా పనులు సకాలంలో ఏంటంటే కనుక అంటే అయిపోవాలన్నా సరేనండి ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట. మందార చెట్టుకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి మందార చెట్టు ఆకుతో పరిహారం ఈ విధంగా చేసుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలు చూడగలుగుతామని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి రేపు పౌర్ణమి మంచి రోజు కావున ఈ విధంగా చేసేసి ఫలితం అనేది పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుక మీరు లక్ష్మీదేవిని పూజిస్తే మాత్రం విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుందండి. అలానే కాకుండా సొంత ఇల్లు కావాలని కోరుకునే వారు కూడా ఏంటంటే ఒక మందార ఆకుని తీసేసుకొని మనము మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకుని తెచ్చుకునేటప్పుడే సంకల్పం చెప్పుకోవాలండి. సంకల్పం చెప్పకుండా మీరు మందార ఆకుని తెచ్చుకుంటే అదేం పెద్దగా ఫలించదనమాట. సంకల్పం అంటే అవసరం కోసం తీసుకెళ్తున్నామని నమస్కారం చేసుకుని మందార ఆకుని ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రపరచుకోవాలి. అలా శుభ్రపరిచిన తర్వాత ఏంటంటే కనుక ఈ మందార ఆకు పైన మనం పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత దానిపైన ఒక స్పూన్ గోధుమలు అలానే కాకుండా చిన్న బెల్లం ముక్కను పెట్టేసి సంకల్పం చెప్పుకొని సొంత ఇంటికల్లా నెరవేరాలని మనము గట్టిగా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి మనమండి రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే వేప చెట్టు మొదట్లో కానీ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలన్నమాట. ఇలా రావటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మనము అంటే కోరుకున్నాం కదా సొంత ఇల్లు కావాలని, అలా మనకు ఏంటంటే సొంతంగా ఇల్లు ప్రాప్తం అవుతుంది. ఒకవేళ ఇల్లు కడుతున్నారు మధ్యలోనే ఆగిపోయింది, అది ఎలాగైనా సరే అంటే తిరిగి ప్రారంభించాలనుకుంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక అది ప్రాప్తం అవుతుందన్నమాట. అలా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. ఎంత మంచి ఫలితాలు వస్తాయంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరండి, అన్ఎక్స్పెక్ట్గా ఏంటంటే ఫలితాలు వచ్చేస్తాయన్నమాట. ఇంకా పౌర్ణమికి అంతటి శక్తి ఉంటుందన్నమాట. అంతటి పౌర్ణమి కాబట్టి దాన్ని వదులుకోకూడదు కదా, దాన్ని మనం సక్రమంగా అంటే వినియోగించుకున్న మంచి అంటే ఫలితాలను మనం చూడగలుగుతాం, మన సుడిని మనం తిప్పుకోగలుగుతాం. అద్భుతమైన ఫలితాలతో మనకంతా కూడా మంచి జరుగుతుందండి. ఎంత అంటే దరిద్రుడు కూడా ధనవంతులాగా మారటానికి, అలానే కాకుండా బిచ్చగాడు సైతం కుబేరులాగా మారటానికి పౌర్ణమి మనకు చక్కగా యోగిస్తుందన్నమాట. పౌర్ణమి రోజులు చేసుకునే పరిహారాలు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, మనకు చక్కటి ఐశ్వర్యంతో పాటు మన కోరికల్ని కూడా తీరుస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ పరిహారం కూడా చేసేసుకుని ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. సొంతింటికల్లా కూడా ఖచ్చితంగా నెరవేర్చుకోండి. అమ్మవారికి 2 పూటలు కూడా దీపారాధన చేసుకుంటే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఏది చేసుకున్నా కానీ మీకు బాగానే ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి, ఇంకా తిరుగుండదండి.